నమస్కారం. ముందుగా అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. మీరు ఈరోజు ఏ పని మొదలు పెడితే ఆ పని విజయంతో సాధించాలని కోరుకుంటూ మీ సుష్మిత. అధర్మంపై ధర్మం గెలిచిన రోజే ఈ విజయదశమి. ఈ పరమార్థం వెనుక 2 కథలు ఉన్నాయి. అవి ఇద్దరి విజయం, ఇద్దరి మరణం. ఈ కథ ఏంటో ఈ 2 కథల గురించి మనం ఈ వీడియోలో చెప్పుకుందాం. మొదటిగా దుర్గాదేవి మహిషాసురుని కథ తెలుసుకుందాము. అసలు ద బర్త్ ఆఫ్ మహిషాసుర. మహిషాసురుడు ఒక అసురుడు. పూర్వం దానవ అనే ఒక రాజుకి 2 కుమారులు ఉన్నారు. వారే రంభుడు, కరంభుడు. అయితే ఈ రంభుడు, కరంభుడు చిన్నప్పటి నుండి అసుర జాతిలో జన్మించడం వల్ల వాళ్ళకి అసుర లక్షణాలు ఎక్కువ. కానీ వీరిద్దరికి పిల్లలు లేరు. సో 2 అన్నతమ్ముళ్ళు సంతానం కోసం తపస్సు చేయాలని నిర్ణయించుకుంటారు. అలా 2 అన్నతమ్ముళ్ళు ఒకరు నదిలో ఒంటికాలి మీద నించొని తపస్సు చేస్తాడు ఈ కరంభుడు. రంభుడు ఒక చెట్టుపై నించొని అగ్నిదేవుడికి తపస్సు చేస్తాడు. ఈ ఘోర తపస్సు చేయడం చూసిన ఇంద్రదేవుడు భయపడతారు. ఏంటి అంటే వీళ్ళిద్దరికి పరమ రాక్షసులు పుడతారేమో అని భయాందోళనకు గురై వాళ్ళ తపస్సు ఎలా అయినా డిస్టర్బ్ చేయాలని చూస్తాడు. సో అలా కరంభుడు నదిలో చేస్తుండగా ముసలి రూపంలో ఇంద్రుడు వచ్చి కరంభుడిని తపస్సుకి భంగం కలిగిస్తాడు. అంతేకాదు కరంభుడితో యుద్ధం చేసి కరంభుడిని చంపేస్తారు. ఇప్పుడు రంభుడు చేసే ఘోర తపస్సు చూసి అగ్నిదేవుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో అని కోరుకో అంటాడు. అప్పుడు త్రిలోకాలని జయించి కుమారుడు కావాలని రంభుడు అగ్నిదేవుడిని కోరగా అగ్నిదేవుడు సరే అని, నీవు మొదటిగా ఎవరిని చూసి వివాహం ఆడాలి అనుకుంటావో వారితోనే నీకు సంతానం కలుగుతుందని అగ్నిదేవుడు వరం ఇచ్చి అక్కడి నుండి మాయమైపోతాడు. వరం పొందిన రంభుడు భూలోకానికి తిరిగి వస్తూ ఉండగా ఒక మహిని అంటే దున్నపోతు తల ఉన్న ఒక స్త్రీని చూసి ఇష్టపడతాడు. వివాహం ఆడి ఆమెతోనే ఒక పుత్రుడిని కంటాడు. అతనే మహిషాసురుడు. ఇలా దున్నపోతు తల ఉన్న స్త్రీకి పుట్టడం వల్ల ఆయన మనిషిలాగా మరియు దున్నపోతులాగా మారగలడు మహిషాసురుడు. ముల్లోకాలని పాలించాలి అని అసుర బుద్ధితో మహిషాసురుడు బ్రహ్మదేవునికి తపస్సు చేయాలని నిర్ణయం తీసుకుంటాడు. అలా ఘోర తపస్సు చేస్తున్న మహిషాసురుని మెచ్చి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యి ఏం వరం కావాలో కోరుకొని అడగగా మహిషాసురుడు దేవుళ్ళ వల్ల కానీ మానవుల వల్ల కానీ నాకు మరణం ఉండకూడదు, రాకూడదు అని వరం కోరుతాడు. ఆ వరానికి బ్రహ్మదేవుడు తదాస్తు అని అక్కడి నుంచి మాయమైపోతాడు. ఇలా వరం పొందిన మహిషాసురుడు దేవతల మీద మనుషుల మీద దండెత్తి హింసించడం మొదలు పెడతారు. ఇది చూసిన దేవతలు విష్ణుమూర్తిని, మహాదేవుణ్ణి, బ్రహ్మదేవుణ్ణి వెళ్ళి ప్రార్థించగా ఆ దేవతలందరూ కలిసి వాళ్ళ శక్తిని ఒక శక్తిగా, ఆ శక్తులన్నీ కలిసి ఒక రూపం తీసుకొని దుర్గాదేవిగా వచ్చింది. ఇలా జననించిన దుర్గాదేవి 9 రోజులతో పాటు అసురునితో యుద్ధం చేసి మహిషాసురుని 10వ రోజున ప్రాణం తీసి విజయం సాధిస్తుంది. ఇదే మహిషాసురుని దుర్గాదేవి కథ. ఇలా దుర్గాదేవి మహిషాసురుడిపై విజయం సాధించింది. దీనికోసం మనము దసరా జరుపుకుంటాం. అలా 9 రోజులు. ఇది దసరా వెనుకున్న మొదటి కథ. 2వ కథకి వెళ్లే ముందు ఒక చిన్న నోట్. మన ఛానల్ని ఇప్పటి వరకు ఎవరైతే ఈ వీడియోని చూసారో ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోరా. ఇదే నా మొదటి వీడియో. అసలు ఈ వీడియో నేను ఎందుకు చేయాలి అనుకున్నానో ఒక కారణం ఉంది. అది ఏంటి అంటే బిఫోర్ దిస్ నేను ఈ వీడియో చేయకముందు నాకు పెద్ద ఐడియా లేదు. దసరా అంటే వన్ థింగ్ నాకు రావణాసురుడు తెలుసు కదా, ఆయన్ని వధిస్తారు, అది ఒక్కటే తెలుసు. రియల్లీ ఐ డోంట్ నో అబౌట్ దిస్. సో ఇలా మనం తెలుగు మన పద్ధతులు అన్నీ మన కథలు మనకే తెలియకపోతే మనం రేపు ఎవరికి ఏం చెప్తాం, మన పిల్లలకి ఏం చెప్తామని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నాను. సో మీరు కూడా ఇది మీ పిల్లలకి షేర్ చేయండి. సో దే హ్యావ్ టు గెట్ ఐడియా అబౌట్ దిస్. ఓకే. అండ్ 2వ కథ రాముడు రావణాసునిపై జయించిన కథ. మనందరికీ రామాయణం తెలిసి ఉంటుంది. రాముడు, రావణాసురుడు, శూర్పణఖ, సీత. అయితే ఈ 4 మధ్యలో ఉన్నదే ఈ 2వ కథ అనమాట. మనందరికీ తెలుసు రాముడు 14 సంవత్సరాలు వనవాసం చేశారు అని. ఆ వనవాసం సమయంలో ఒకరోజు శూర్పణఖ రాముడిని చూసి వివాహం కోరుతుంది. నాకు ఆల్రెడీ వివాహం అయిందని రాముడు చెప్పగా అయినా వినకపోగా శూర్పణఖ ముక్కు చెవులు కోసేస్తాడు రాముడు. ఇది అవమానంగా భావించిన రావణాసురుడు సీతని ఎత్తుకు వెళ్ళి లంకలో పెడతాడనమాట. ఇది తెలుసుకున్న ఆంజనేయుడు రాముడికి చెప్తాడు సీతమ్మ లంకలో ఉందని చెప్పేసి. ఇలా ఆంజనేయుడు లంకని తగలబెడతాడు తన తోకతో. ఇది మనకు తెలిసే ఉంటుంది. అలా రాముడికి రావణాసుడికి 9 రోజులు యుద్ధం జరిగి 10వ రోజున రాముడు రావణాసురుని చంపేస్తాడు. ఇలా ఆ రోజు నుండి అధర్మంపై ధర్మం గెలిచిన రోజు, అసత్యంపై సత్యం గెలిచిన రోజు గుర్తుగా మనం దసరా జరుపుకుంటాము. ఇదే విజయదశమి వెనుకున్న 2 కథలు. ఈ వీడియో నచ్చితే మన వీడియోని షేర్ చేసి లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.